ఏపీ గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పూర్తి వివరాలు, అవకాశాలు మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ వైద్యులకు ఈ నోటిఫికేషన్లు మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి. 2 నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 377 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించబడింది. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్, స్పెషలిస్ట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొదటి నోటిఫికేషన్ వివరాలు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డిపిహెచ్ఎఫ్డబ్ల్యూ పరిధిలో విడుదలైన 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ముఖ్యంగా విహెచ్సిలు, విహెచ్ఎస్సిఎస్ మరియు ఇతర ప్రభుత్వ వైద్యశాలలలో ఖాళీలు భర్తీ చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. వీటిలో రెగ్యులర్ నియామకాలతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఎంపిక విధానం. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమిక స్థాయిలో విహెచ్సిల్లో లేదా పబ్లిక్ హెల్త్ సెంటర్లలో పోస్టింగ్ ఉంటుంది. రెండో నోటిఫికేషన్ వివరాలు. సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలో 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులు రెగ్యులర్ నియామకాలుగా ఉంటాయి, కానీ బ్యాక్లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేస్తారు. ఎంపికైన వారిని సెకండరీ హాస్పిటల్స్ లేదా ప్రత్యేక వైద్య సేవల విభాగాలలో నియమిస్తారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో లభ్యమయ్యే దరఖాస్తు ఫారం ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 13 వరకు కొనసాగుతుంది. అన్ని వివరాలను నోటిఫికేషన్లో సూచించిన విధంగా స్పష్టంగా నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అర్హతలు మరియు అవసరాలు. విద్యార్హతలు. అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా సంబంధిత డిగ్రీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వయోపరిమితి. సాధారణ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు కాగా, రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రత్యేక వయో సడలింపులు ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధిత అన్ని వివరాలు మరియు దరఖాస్తు లింక్ కోసం cfw.ap.nic.in వెబ్సైట్ చూడండి. ఎంపిక ప్రక్రియ. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిర్వహించే నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, అభ్యర్థుల అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఫైనల్ సెలెక్షన్. ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్నవారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ముఖ్యమైన సూచనలు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్లో ఉన్న అర్హతలు మరియు నియామకాల నియమాలను క్షుణ్ణంగా చదవాలి. డాక్యుమెంట్లలో ఏవైనా లోపాలుంటే అభ్యర్థిత్వం రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలో సరైన ఇమెయిల్ మరియు ఫోన్ నంబర్ ఇవ్వాలి, ఎందుకంటే నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని సమాచారాన్ని వీటికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. ఈ 2 నోటిఫికేషన్లు రాష్ట్రంలోని వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా విడుదలయ్యాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల మెరుగుదల కోసం ప్రభుత్వం ఈ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. దరఖాస్తు ముగింపు డిసెంబర్ 13, 2024. ఫలితాల తేదీ త్వరలో అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు. ఫలితాల కోసం ఏమి చేయాలి? నోటిఫికేషన్ ప్రకారం ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మెరిట్ లిస్టును అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.